ఉత్తమమైన వ్యక్తి పేరు దామోదరం సంజీవయ్య గారు. దామోదరం సంజీవయ్య గారు మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. నిస్వార్థపరుడైన, ఏ స్వార్థం లేకుండా ప్రజలను చక్కగా పరిపాలించారు. అసెంబ్లీకి కారు ఉన్నప్పటికీ రిక్షాలో ప్రయాణం చేసిన సాధారణ జీవనం గడిపిన మహానుభావుడు దామోదరం సంజీవయ్య గారు 1921వ సంవత్సరంలో ఫిబ్రవరి 14వ తేదీన సుంకులమ్మ మునిదాసు దంపతులకు కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలంలోని పెదపాడు గ్రామంలో జన్మించారు. ఆయన చిన్నతనంలోనే తన మేనమామ వద్ద విద్యను అభ్యసించి తర్వాత న్యాయవాద వృత్తిని చేపట్టి రాజకీయాల్లోకి ప్రవేశించి తొలుత మంత్రిగా పదవులు అలంకరించి 1960 జనవరి 11వ తేదీన మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. పేదలకు ఎన్నెన్నో ప్రాజెక్టులని మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చిన ఘనత దామోదరం సంజీవయ్య గారికి. దామోదరం సంజీవయ్య గారు చాలా సాధారణ జీవనం గడిపారు. ఒక ఉదాహరణ ఏంటంటే, ఒకరోజు తన ఊరికి కారులో వెళ్తుంటే ఆయన చూపు ఒక ఆమె మోపు కొట్టుకొని వెళ్తా ఉన్నానమాట. ఆపి అమ్మ కారు ఎక్కమ్మా అంటే, నేను ఎక్కనయ్యా, నేను నడుచుకుంటూ వెళ్తాను అని చెప్పింది ఆమె. ఆయన కూడా కారు దిగి ఆమె వెనక ఊరికే వెళ్ళి ఆమె సేవ చేశాడు అనమాట. ఆమె ఎవరో కాదు, దామోదరం సంజీవి గారి అమ్మగారు. ఆయన చూసావా, అంత సాధారణ జీవనం గడిపే వాళ్ళు. అంటే ఒక ముఖ్యమంత్రి అంటే చూసావా, ఎన్నో కార్లు ఉంటాయి, ఎంతోమంది భద్రతా సిబ్బంది ఉంటారు. ఆయన ఏ పని చేసి ఆ పని ఆదేశం చేయాలి. కానీ వాళ్ళ తల్లిదండ్రులు అంత సాధారణ జీవనం గడిపారు. అదే అలవాట్లు కూడా ఆయన కూడా వచ్చాయి. ఆయన కూడా చాలా నిస్వార్థ జీవి. ప్రజలకి డబ్బులు ఆశించకుండా పనిచేసినటువంటి ప్రముఖమైన ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు అన్నమాట. దామోదరం సంజీవయ్య గారు 1972వ సంవత్సరం మే 7వ తేదీన చనిపోయారు. అటువంటి మహానుభావుల్ని మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం కూడా రేపు గొప్ప గొప్ప నాయకులు అయ్యి ప్రజలకు నిస్వార్థ సేవలు చేయాలన్నదే మనము ఈ యొక్క దామోదరం సంజీవి గురించి చెప్పుకున్నటువంటి ఆయనకి ఘనమైన నివాళి అర్పించినటువంటి రోజు అన్నమాట. అటువంటి నాయకులు ఉన్నటువంటి మన భారతదేశం ఇప్పటికి కూడా ప్రపంచ దేశాలు భారతదేశం గురించి గొప్పగా చెప్పుకున్నాయి. పిల్లలైన మీరు కూడా దామోదరం సంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని గొప్ప నాయకులు అవ్వాలని, ప్రజలకు నిస్వార్థ సేవలు అందించాలని సందర్భంగా మీరు తెలియజేసుకుని మీరు కూడా ఆయన మార్గంలో నడవాలి. దామోదరం సంజీవయ్య గారు, దామోదరం సంజీవయ్య గారు ఎవరైనా మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా పనిచేశారన్నమాట. ఏ స్వార్థం లేకుండా పనిచేసినటువంటి, డబ్బులు ఆశించకుండా పేదలకి సేవ చేసినటువంటి వ్యక్తి. అయ్యా ఏమని వాళ్ళ తల్లిగారు తన కొడుకు ముఖ్యమంత్రి అయినా సరే తన తల్లిగారు పెన్షన్ కోసం అప్లై చేస్తున్నారు ఆ రోజుల్లో. అంటే వాళ్ళ బాధలు చూసి వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలి అన్న ఆలోచన తెచ్చిపెట్టింది ఎవరు? దామోదరం సంజీవి గారు. ఈ రోజుల్లో వయసు పైబడిన వృద్ధులందరూ నెల రాగానే పెన్షన్ తీసుకుంటున్నారు కదా, దాన్ని ప్రవేశపెట్టింది ఎవరో కాదు, దామోదరం సంజీవయ్య గారు. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి నాయకుల జీవిత చరిత్రలు విని మీరు కూడా వాళ్ళ ఆదర్శంగా తీసుకొని మంచి బాటలో నడవాలి అనేదే అప్పుడే మనం దామోదరం సంజీవయ్య గారి ఆశయాలను నెరవేర్చిన వాళ్ళం అవుతాము.